భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, శేషనాగు కాలసర్ప దోషం అంటే ఏమిటండి? శేషనాగ కాలసర్ప దోషం ఇది యోగం ముందు వస్తుంది, తర్వాత శాపం వస్తుంది. ముందు యోగం, తర్వాత శాపం. వాస్తవికంగా మనం వాడుక భాషలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం చాలేళ్లలో. అబ్బో త్రాచుపాము వచ్చిందండి, నాగుపాము వచ్చిందండి, గోధుమ తాచు వచ్చింది, రకరకాల పేర్లతో పిలుతుంటాం. ఏది పిలిచినా దగదగలాడుతూ నిత్య యవ్వనంగా మనకు కనిపిస్తూ చూడగానే రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కారం చేసేటువంటి సంస్కారం, నెత్తి మీద మణి అద్భుతంగా అంటే కంఠంలో మణి దాచుకుంటుంటుంది. ఆ సర్పమే ఈ సర్పం, శేషనాగ కాలసర్పం. శేషనాగ కాలసర్పదోషం అంటే శేషనాగుడు అని అంటారు. ఈ శేషనాగుడు వయసు పెద్దవాడు. ఈ దాసనాగు శేషనాగు అని అంటారు, అంతా ఒకటేనా? ఒకటే. శేషనాగు పెద్దవాడు, వయసు పెద్దది, ముసలి సర్పము అని అంటారు. వాస్తవికంగా చెప్పాలంటే వయసులో పెద్దబడినటువంటి వాడికి కొన్ని అతీతమైనటువంటి శక్తులు ఎలాగైతే వస్తాయో, సాక్షాత్తు దేవీ దేవతలకు సేవ చేసుకోగలిగి, ఎక్కడికన్నా వెళ్ళి ఒక పుష్పాన్ని వారే స్వయంగా తీసుకొచ్చి అభిషేకించగలిగి, ఏదైనా సరే వారి చుట్టూ ఆలింగనం చేసుకోగలిగేటువంటి సామర్థ్యము శక్తి ఎవరికైనా ఉన్నది అని అంటే శేషనాగుడికి మాత్రమే ఉన్నది, ఇంకెవరికి లేదు. అలాంటి శేషనాగుడు మన జీవితంలో ఒక్కసారి తారసపడ్డా చాలు తల్లి, ఒక్కసారి తారసపడ్డి మన కాలం చేసినా చాలు జీవితంలో. కానీ తారసపడరు. తారసపడటానికి వెళ్ళే లోపే ఈ మిగిలిన 11 సర్పాలు మనల్ని ఇబ్బంది పెడతాయి. అంత గొప్పవాడు శేషనాగుడు. ఈ శేషనాగుడిని ఆదిశేషుడు అని కూడా అంటాం. అందుకని దేవతలకి అధిపతిగా, దేవతలకి అతీతమైనటువంటి దగ్గరగా, దేవతలకు సంబంధించిన నిధిని పర్యవేక్షించడంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రగా, మెప్పించడంలో గొప్పగా ఉండేటువంటి అందరికంటే మంచి స్వరూపం, పెద్ద స్వరూపం, ఒక స్థాయి ఉన్నటువంటి స్వరూపం శేషనాగ కాలసర్పం. ఈ శేషనాగ కాలసర్పం ఇప్పుడున్నటువంటి కాలాల్లో పౌర్ణమి రోజు వెన్నెల పడేటువంటి సమయంలో నరమానవుడు కూడా కానరానటువంటి ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశాల్లోనే ఉంటాయి. అవునా? అక్కడే దర్శనమిస్తాయి. కానీ అక్కడ దాకా మనం వెళ్ళాలంటే వీళ్ళందరినీ జయించి వెళ్ళాలి. జయించడానికి కుదరదు. అంత పెద్దవాడిని జయించాలంటే కింద ఉన్నటువంటి వాళ్ళందరూ ఇబ్బంది పెడతారు. 11 నాగు. అందుకని ఇప్పటి వరకు చెప్పిందంత ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ఈ శేషనాగుడు చాలా. అందుకని ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఒక నాగసర్పం ఫోటో ఉన్నది, చిత్రపటం ఉండి మీరు పూజిస్తున్నారని అంటే శేషనాగ సర్పమే తప్ప రెండోది మీరు ఎప్పటికీ చూసుండరు, ఎవరిని చూసుండరు. ఒక రూపాలను చూస్తాం మనం, కానీ ఇవి చెప్పగా చిత్రీకరించవచ్చు. మనం మామూలుగా ఇప్పుడు ఏదైనా స్థాయిలో సర్పం పెట్టుకుంటే అదే, కానీ 3 తలలతో 4 తలలతో అనేక బంధనాలతో రకరకాలుగా మనం చూస్తాం. కానీ నాగదేవతను చూడగానే నువ్వు చూసి ఇప్పుడు దండం పెట్టుకుంటున్నావు అంటే అది శేషనాగ సర్పమే. ఆ రూపానికే మనం దండం పెట్టుకోగలుగుతాం. శివుడి మెడలో ఉన్న, స్వామివారి మెడలో ఉన్న, అక్కడ శ్రీకాళహస్తిలో ఉన్న, ఎక్కడ నువ్వు చూసినా కానీ శేషనాగమే. కాబట్టి ఆ శేషనాగానికి దర్శనం చేసుకోగలిగితే అన్ని సర్వకర్మ పాపాలన్నీ పోతాయని చెప్పి చెబుతుంటాం. మరి ఈ శేషనాగు ఏ సమయంలో దర్శనం ఇస్తుంది? చాలా చక్కగా అడిగారు. ఈ శేషనాగు ఎప్పుడు మనకు దర్శనం ఇస్తుందని అంటే ఉదయం పూట నిద్ర లేవగానే మనం దేవుడి ఫోటో ఎలా చూస్తాం, ఒక మనకు నచ్చిన వాళ్ళ యొక్క ప్రతిబింబాన్ని ఎలా అయితే చూస్తామో, ఈ శేషనాగుడు కూడా ఆ విధంగానే దర్శనమిస్తాడు. ఎక్కడ దర్శనమిస్తాడు? స్వప్న దర్శనం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నాకు కలలో పాము కనపడిందంటే అది బురద పామో లేకపోతే ఇంకో పామో కాదు తల్లి. కలలో కూడా నీకు స్వప్న దర్శనంలో సర్పం అయిందంటే అది శేషనాగుడే, అందులో డౌటే లేదు. ఇంక వేరే ఏ సర్పాలు ఉండదు, ఈ శేషనాగుడే సరే. ఎందుకంటే నరమనిషి కూడా నడయాడిన ప్రదేశంలో ఆయన ఉంటాడు మణిహారంతో. కాబట్టి మనకి అంత సాధారణంగా కనిపించడు కాబట్టి స్వప్న దర్శనం ఇస్తాడు. ఇచ్చాడు అనంటే నీకు అనుగ్రహం ఉన్నట్టు కాబట్టి, నువ్వు నాగదేవతకు నమస్కారం చేసిన అర్హత పొందేవు కాబట్టి, ఎక్కడో జటిలమైనటువంటి సమస్యతో నువ్వు కొట్టుమిట్టాడిపోతున్నావు కాబట్టి నీకు ఈ అర్హత ఉంది. అంటే ఉదాహరణకు వంశపారపర్యం నుంచి వస్తున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఆస్తులకు వారసురాలు అయిపోతాం. అబ్బో, అలాగా మనకు మా తండ్రి, మా తర్వాత నాది వ్యాపారం కావచ్చు, ఆస్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కానీ వారసత్వంగా పెద్దగా ఉంటుంది. అది ఎక్కడికి ఎప్పటికీ చేజారదు. అందుకని
ఈ శేషనాగ కాలసర్పదోషం అనుగ్రహం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా వారు తింటే తరగనంత యోగం వాళ్ళకి పడుతుంది. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, అనుగ్రహం వాళ్ళ యొక్క ప్యాలెస్లో కానీ, వాళ్ళు ఉంటున్నటువంటి విల్లాస్ దగ్గర కానీ, వాళ్ళకున్న గెస్ట్ హౌస్ల దగ్గర కానీ స్వయంగానే ఒక పుట్ట నిర్మాణం చేయడం కానీ, నాగదేవత గుడి కట్టడం కానీ చేస్తారు. ఎందుకని ఆ దేవత కాపాడుతుందని పరమార్థం. అందుకని ఎప్పుడు వాళ్ళని అంటిపెట్టుకుని ఉంటుంది, కానీ అది అక్కడ ఉంటుంది. ఇది సాక్షాత్తు సర్వదేవతామయమైనటువంటి సర్పం శేషనాగ సర్పం. ఓకే. అందుకని ఎలాంటి కాలసర్పదోషాలను ఏ శేషం కూడా మిగల్చదు ఇందులో. అందుకని చివరాఖరిగా శేషనాగ కాలసర్పదోషాన్ని అద్భుతమైన చిత్రపటాన్ని పెట్టి నమస్కరించుకుని ఒక పుష్పాన్ని సమర్పించిన, పుట్టలో పాలు పోసినా, మీరు ఏం చేసినా, ప్రదక్షిణ చేసినా, అష్టోత్తరం చేసినా, ఏ దేవాలయానికి వెళ్ళి చూసినా, నాగశిల ప్రతిష్ఠ చేసినా, సుబ్రహ్మణ్య స్వామి వారి సాష్టాంగపరిచిన శేషనాగ కాలసర్పదోష అనుగ్రహమే. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత ప్రయాణంలో మనం మాట్లాడుకుంటున్నటువంటి వాటిల్లో కాలసర్పదోషం అంటే ఈ పేరే వాడతాం. కొంతమంది ఉంటారు గురుగారు, ఆస్తి ఉంటుంది, అంతస్తు ఉంటుంది, కానీ అనుభవించలేరు. అటువంటి వారికి ఏ దోషం అంటారు? ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఏది అనుభవించలేదు, ఇది విషాదార కాలసర్పదోషం. విషధర ఎప్పటికైనా అంతే. వాళ్ళు ఇంకో ₹1,00,00,000 సంపాదించినా మళ్ళీ ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఓకే. నిలబడదు, ఉండదు. For more videos like this, subscribe Big TV channel.